హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 వచనం. కొందరు మానుకొనుచున్నట్లుగా సంఘముగా కూడుట మానక ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. కొందరు సంఘముగా కూడుట మానుతున్నారంట. సంఘ సహవాసం మాకెందుకులే, దేవుడి జ్ఞానం మాకుంది, బైబిల్ జ్ఞానం మాకుంది, మేమే ఇతరులకు బోధించే స్థాయికి ఎదిగాము, మాకెందుకు సంఘ సహవాసం అనుకునే వాళ్ళు లేకపోలేదు. విక్టోరియా మహారాణి కూడా ఆదివారం రోజు వచ్చి సంఘంలో కూర్చొని ప్రార్థించేదంట. ఒక బేదరాలు ఆమె రాణి అని గమనించి పక్కకెళ్ళి కూర్చుంటే మరలా ఆమెడెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నదంట. అయ్యో రాణి గారు నా పక్కన కూర్చున్నారేంటని మరలా వేరే దగ్గరికి వెళ్ళి కూర్చుంటే మరలా రాణి గారు వెళ్ళి ఆమె పక్కనే కూర్చుంటే ఆ దీనురాలు అన్నదంట, అమ్మ ఈ దేశానికి నువ్వు మహారాణివి, నేను నీ పక్కన కూర్చోడానికి నాకు అర్హత లేదంటే ఆ రాణి చెప్పారంట, నేను ఈ దేశానికే రాణిని, మన సృష్టికర్త ప్రపంచానికి ఆయన రాజాతి రాజు, ఆయన సంధిలో రాజులైన రాణులైన సాష్టాంగ నమస్కారము చేయవలసిందే. దేవుని ముందు గొప్పవారు జ్ఞానులు అధికారులని ఏమీ లేదు, అందరము కూడా దేవుని ముందు సమానమే అని ప్రతి ఆదివారము మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకునే అనుభవం కలిగి ఉండటం వల్లే జ్ఞానాన్ని ఇచ్చిన దేశంగా ఆ దేశాన్ని దేవుడు వాడుకున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. దైవజనమా, ఇక్కడ మనం గమనిస్తే కొందరు మానుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఆ దినము, ఏ దినమది? దేవుని రాకడ సమయము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. సంఘ సహవాసులు అప్పుడప్పుడు ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటాం, ఉజ్జీవ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, అభిషేక కూటములు ఏర్పాటు చేస్తూ ఉంటాం, విడుదల ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం, స్వస్థత ప్రార్థనలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. ఎన్నెన్నో కార్యక్రమాలు సంఘంలో జరుగుతున్నప్పుడు ఆ సంఘంలోనికి సహవాసంలోనికి విశ్వాసులు వచ్చి పాల్గొనటం వలన వారి జీవితాలకి ఎంతో మేలు, ఆశీర్వాదము, దీవెన కలుగుతుంది. దేవుని బిడ్డలారా, సంఘం అంటే ఆరాధించే స్థలము, దశమ భాగములు చెల్లించే స్థలము, మొక్కుబడులు సమర్పించుకునే స్థలము, మంచి తీర్మానములు తీసుకునేటువంటి స్థలము, దేవుని యొక్క మందిరమై